మార్నింగ్ రా ఇవాళ టాపిక్ వచ్చి కార్బాక్సిలిక్ యాసిడ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ వాటి యొక్క డెరివేటివ్స్ కానీ మొత్తం రిమైనింగ్ మొత్తం టాపిక్స్ అన్ని దానికి సంబంధించిన రియాక్షన్స్ కానీ అలాగే మొత్తం ప్రాపర్టీస్ అవన్నీ నేర్చుకోవచ్చమ్మా. రైట్, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికల్లాగా మా కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఇదమ్మా. అండ్ జనరల్ గా మనకి ఏంటంటే కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చేటప్పటికి చూడమ్మా, దిస్ గ్రూప్ ఈస్ కాల్డ్ యాజ్ కార్బనైల్ అంటారు కదా, సి డబల్ బాండ్ ఓ ఉంటే అంటారమ్మా కార్బనైల్. అండ్ ఓహెచ్ ఉంటే హైడ్రాక్సీ, OH ఉంటే హైడ్రాక్సీ. సో కార్బాక్సిలిక్ యాసిడ్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ ఫంక్షనల్ గ్రూప్స్ రా. మామూలుగా అంట జనరల్ చెప్తారు COOH ని కార్బనైల్ గ్రూప్ OH గ్రూప్ అంటారమ్మా. సో ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ టూ ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు. సార్ COOH ఎప్పుడు రాసినా సరే ఇలాగే రాస్తారమ్మా. అంటే ఇటువైపు ఎక్స్పాండ్ చేయగలం కానీ ఇటువైపు ఎక్స్పాండ్ చేయలేమరా. కాబట్టి వి కాల్డ్ యాజ్ యూనివాలెంట్ అంటారమ్మా, ఆర్ మోనోవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్ అంటారా. మోనోవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్ అంటారమ్మా, మోనోవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్. అలాగే దానికి సంబంధించిన కార్బాక్సిలిక్ యాసిడ్ సంబంధించిన డెరివేటివ్స్ రా. డెరివేటివ్స్ అంటే ఈ యాసిడ్ నుంచి మనం తయారు చేసుకునేవి we can prepare CONH2 అమ్మ, which is called as amide, which is called as amide. అలాగే we can prepare acid halide అంటారమ్మా, we can prepare acid halide. ఓకే, acid halide అంటారు. అంటే క్లోరిన్ ఉంటే క్లోరో అని, యాసిడ్ హాలైడ్, యాసిడ్ హాలైడ్. అలాగే we called as ester anhydride, acid anhydride, acid anhydride. Next, we called as ester, we called as ester. ఇవి మనం నేర్చుకునే టాపిక్ అమ్మా. ఈ అంటే దీనికి సంబంధించిన కార్బాక్సిలిక్ యాసిడ్ సంబంధించి అందులో సార్ ఐయుపాక్నేమ్, మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఐయుపాక్నేమ్ ఆర్ నేమ్ స్టార్ట్స్ ఫ్రమ్, అంటే నెంబరింగ్ షుడ్ బి స్టార్ట్స్ ఫ్రమ్ కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి స్టార్ట్ అవ్వాలమ్మా. అండ్ దీని యొక్క నేమ్ వచ్చేటప్పటికల్లా ఆల్కనోయిక్ యాసిడ్ అంటారమ్మా, we called as ఆల్కనోయిక్ యాసిడ్. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ పక్కదాన్ని ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్, ఆల్ఫా బీటా గామా డెల్టా. బట్ నెంబరింగ్ వచ్చేటప్పటికల్లా 1 2 3 4 5. అంటే మనకి ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్స్ బట్టి మనకి రియాక్షన్ ఉంటారా, ఆల్ఫా హైడ్రోజన్స్ బట్టి రియాక్షన్స్ ఉంటాయి, అందుకని ఆల్ఫా బీటా గామా అంటారు. అలాగే ఇంకా నేమ్స్ ఒకటి CH2 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 COOH అనుకోమ్మా. అండ్ నెంబరింగ్ విల్ బి స్టార్ట్స్ ఫ్రమ్ COOH. బట్ రెండు COH లో ఉన్నారా కాబట్టి నెంబరింగ్ ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చమ్మా, నెంబరింగ్ ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 5 ఉంటే వి కాల్డ్ యాజ్ పెంటేన్ అంటారమ్మా, వి కాల్డ్ యాజ్ పెంటేన్. బట్ రెండు COH ఉన్నాయి కాబట్టి పెంటేన్ 1,5 డైఓయిక్ యాసిడ్ అంటారు, 1,5 డైఓయిక్ యాసిడ్.
అలా కాకుండా CH2 COOH CH COOH CH2 COOH. Sir, if the given functional group contain 3 carbons, మనం తీసుకున్న ఫంక్షనల్ గ్రూప్ లో 3 కార్బన్స్ ఉంటే అండ్ అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి సార్? మొత్తం ఈ మూడింటిని జనరల్ గా చూడమ్మా, ఫంక్షనల్ గ్రూప్స్ సేమ్ ఫంక్షనల్ గ్రూప్స్ అండ్ దట్ టు దే కంటైన్ కార్బన్ ఉండి అన్నిట్లో కూడా కార్బన్ ఉండి 3, 4 అలా ఉన్నప్పుడు దిస్ విల్ నాట్ కమ్స్ ఇన్ ది చైన్. అన్ని చైన్ లో రావు. ఇది అనుకో 1 2 3 4 5 ఇది మిస్ అవుతుందమ్మా. ఒకవేళ ఇలా వెళ్తే ఇది మిస్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం తీసుకున్న కాంపౌండ్ లో ఫంక్షనల్ గ్రూప్ లో కార్బన్ ఉండి అన్ని చైన్ లో రాకపోతే దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ ద చైన్, దెన్ మొత్తాన్ని వదిలేసి ఇలా అంటే మొత్తం వదిలేసి జస్ట్ మూడింటిని పక్కన పెట్టి 1 2 3 మెయిన్ చైన్ propane 1 2 3 ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ అనాలమ్మా. ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ ఇది ఒక్కటి కొంచెం అడుగుతానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ లో మనం నేర్చుకుంటాం, కానీ జనరల్ గా అడుగుతానికి ఇప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్స్ కాబట్టి. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫరెంట్ కామన్ నేమ్స్ ఉన్నాయమ్మా కార్బాక్సిలిక్ యాసిడ్ లో, అవి నేర్చుకుందరు కానీ. సార్ మనకి స్టార్టింగ్ పేర్లు గుర్తుండాలమ్మా, ఈ కామన్ నేమ్స్ కూడా. HCOOH which is called as IUPAC నేమ్ మనకి మాల్ గుర్తుంటాయిలేమా, మనం రాసేది కామన్ నేమ్స్ రా. HCOOH ని we called as formic acid అంటారమ్మా. Why it is called as formic acid అంటే it is present in heads of the red ants. ఎర్రచీమ తలకాయల్లో మనకి కుట్టినప్పుడు అంటే మనకి మనకి కుట్టినప్పుడు మనకి మంట రావడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే అది కొట్టిందో ఆ ఏరియాలో ఇంజెక్ట్స్ ఫార్మిక్ యాసిడ్. మన బాడీలోకి ఫార్మిక్ యాసిడ్ ఇంజెక్ట్ చేయడం వల్ల డిఫరెన్స్ ఇన్ ద pH వాల్యూ, అక్కడ pH వాల్యూ తేడా రావడం వల్ల మనకి పెయిన్ కానీ వాపు కానీ అలా ఉబ్బినట్టు ఉంటుంది. అలా ఎందుకంటే ఎర్రచీమ పుట్టినప్పుడు కానీ ఎర్రచీమ కదా, అలాగే బ్లాక్ హ్యాండ్స్ పెద్ద బ్లాక్ హ్యాండ్స్ ఉంటాయి, అన్ని చంపినప్పుడు ఒక లిక్విడ్ లాగా వస్తామా, ఆ లిక్విడ్ నథింగ్ బట్ ఫార్మిక్ యాసిడ్. దాన్ని ఏమంటారమ్మా? ఫార్మిక్ యాసిడ్. అలాగే ఇంకా వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ వచ్చి CH3COOH which is called as acetic acid అమ్మా, which is called as acetic acid. Acetic acid ఎందుకంటాం సార్ అంటే it is present in vinegar or 10% vinegar is called as acetic acid. 10% acetic acid is called as vinegar. Vinegar అంటే acetic acid ఏనమ్మా, మనకి కేక్స్ కానీ వాటిలో వాడతారు. అలాగే సార్ it is called as propionic acid. Propionic acid అమ్మా. నా IUPAC నేమ్ వచ్చి propanoic acid అమ్మా. IUPAC name వచ్చి propanoic acid and the common name is propionic acid. Propionic acid. Propion అంటే ఫస్ట్ అమ్మా మన బాడీలో ఉండే అతి చిన్న ఫ్యాటీ యాసిడ్. మన బాడీలో ఉండే ఫ్యాటీ యాసిడ్ అంటే చిన్న ఫ్యాటీ యాసిడ్ ఏంటంటే ప్రొపియోనిక్ యాసిడ్ నుంచి వచ్చిద్దిరా. ఓకే, అంటే ఇది కాంపౌండ్ మన బాడీలో దొరికే అతి చిన్న ఫ్యాటీ యాసిడ్.
సో ఫస్ట్ ఫ్యాటీ యాసిడ్ ఫస్ట్ ప్రొపియోన్ అంటే ఫస్ట్ అమ్మా ప్రొపియోన్ అంటే ఫస్ట్ అలా కాకుండా సార్ 4 కార్బన్స్ ఉన్నాయి 4 కార్బన్స్ ఉంటే వి కాల్డ్ యాజ్ బ్యూటరిక్ యాసిడ్ అంటారమ్మా బ్యూటరిక్ బ్యూటనోయిక్ ఐయుపాక్ నేమ్ బ్యూటరిక్ యాసిడ్ అంటారు వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యూటరిక్ యాసిడ్ అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బటర్ అమ్మా బటర్ లో ఉండే యాసిడ్ బ్యూటరిక్ యాసిడ్ బటర్ లో ఉండే యాసిడ్ బ్యూటరిక్ యాసిడ్ నెక్స్ట్ ఈ లైన్ లో ఉండాల్సిన అవసరం లేదురా టోటల్ గా ద గివెన్ యాసిడ్ కంటెంట్ 4 అలాగే 5 కార్బన్స్ రా 5 కార్బన్స్ ఉంటే వి కాల్డ్ యాజ్ వెలారిక్ యాసిడ్ అంటారమ్మా వెలారిక్ యాసిడ్ రూట్స్ ఆఫ్ ఏ వెలారిన్ ప్లాంట్ అమ్మా వెలారిన్ అనే ప్లాంట్ యొక్క రూట్స్ లో ఇది ఉంటుందిరా వెలారిన్ ప్లాంట్స్ అమ్మ రూట్స్ ఆఫ్ వెలారిన్ ప్లాంట్స్ అలాగే 6 రా and which is called as caprolic acid అంటారమ్మా which is called as caprolic కాదు caproic acid అంటారమ్మా ఎందుకంటే గోట్ లో ఉంటుందిరా ఇట్ ఈస్ అబ్టైన్ ఫ్రమ్ గోట్ ని లాటిన్ లో క్యాప్రోయిడ్ అంటారమ్మా సో మనకి ఏంట్రా అంటే సో గుర్తుంచుకోనమ్మా 1 ఒక కార్బన్ అంటే ఫార్మిక్ ఇది ఇక్కడ గుర్తుంటాయా మూడో దాని నుంచి ఏమా 3 కార్బన్స్ అంటే ప్రొపియోనిక్ బ్యూటరిక్ వెలారిక్ అండ్ క్యాప్రోయిక్ అలాగే నెక్స్ట్ OMS GA ఒకసారి డిస్కస్ చేసామమ్మా OMS GA ఆక్సాలిక్ యాసిడ్ ఓకేనా గుర్తున్నారా OMS GA ఆక్సాలిక్ మెలోనిక్ సక్సీనిక్ glutaric and adipic acid okay గుర్తొచ్చిన డైకార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆక్సాలిక్ యాసిడ్ COOH ఓకేనా మెలోనిక్ వచ్చేటప్పటికల్లా మధ్యలో ఒక CH2 ఉంటదమ్మా గుర్తుకొచ్చుంటాయి అందరికి ఆల్మోస్ట్ ఆక్సాలిక్ యాసిడ్ మెలోనిక్ యాసిడ్ అలాగే అంటే నెంబర్ ఆఫ్ CH2 గ్రూప్స్ 0 1 2 3 4 అలాగే ఇంకోటి ఉందమ్మా 5 ఉంటారా 5 CH2 ఉంటే ఫిలిమిక్ యాసిడ్ అంటారమ్మా 5 ఉంటే ఫిలిమిక్ PIMELIC ఫిలిమిక్ యాసిడ్ అంటారా ఎక్కడో రేర్గా అడుగుతాడమ్మా సో ఆక్సాలిక్ మెలోనిక్ సక్సీనిక్ ఇవన్నీ గుర్తుంచుకోవాలరా అలాగే COOH CH double bond COOH H and the common name వచ్చేటప్పటికల్లా ఇది ట్రాన్స్ఫర్ సిస్టమ్ cis and we called as cis కదరా cis అయితే మాలిక్ యాసిడ్ అమ్మ మాలిక్ యాసిడ్ అదే ట్రాన్స్ఫార్మ్ లో ఉంటే we called as fumaric acid అంటారమ్మా ట్రాన్స్ఫార్మ్ లో ఉంటే ఫ్యూమారిక్ యాసిడ్ ఇది మనకి జనరల్ ఇంట్రడక్షన్ అమ్మా అంటే ఐయుపాక్ నేమ్స్ కానీ ఇవి ఏమైనా చూసుకోవాలంటే ఇవి అడుగుతారమ్మా మెయిన్ గా ఓకే రైట్ నెక్స్ట్ అమ్మా ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ వాటి గురించి
ఇక్కడ నుంచి మనకి లెసన్ స్టార్ట్ అయింది. ఓకే, ఇదంతా కూడా ఇంట్రడక్షన్ పేర్లు అవి. నౌ ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్. ఓకే, రైట్. చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో ఫర్ ఫిజికల్ ప్రాపర్టీస్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అయిపోయినాక ప్రిపరేషన్స్ వెళ్దామా. రైట్. ఫిజికల్ ప్రాపర్టీస్, అందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికల్లా మనకి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అమ్మ. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ జాగ్రత్తగా చూసుకోవాలి, అడుగుతాడమ్మా. ఓకే, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. అందులో మనకి ఏంట్రా అంటే మస్ట్ అడుగుతారు, గుర్తుంచుకోండి రోయ్. C1 నుంచి C9 దాకా దే ఆర్ ప్రెసెంట్ ఇన్ లిక్విడ్స్ అమ్మ. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ లిక్విడ్స్. అలాగే గ్రేటర్ దాన్ C9 అమ్మ ఉంటే దే ఎగ్జిస్ట్ యాజ్ వ్యాక్సీ సాలిడ్స్. వ్యాక్సీ అంటే మనకి కొవ్వొత్తు ఎలా ఉంటుందమ్మా, క్యాండిల్ అలాగా మనకి ఆ మ్యాటర్ టైప్ లాగా ఉంటుందా, వ్యాక్సీ సాలిడ్స్ అమ్మ. వ్యాక్సీ సాలిడ్స్. అండ్ very important ఏంటంటమ్మా, generally they have high melting and boiling point. Melting point to boiling point ఎక్కువ ఉంటుంది generally. ఓకేనమ్మా, when compared to ఆల్కహాల్స్ తో గానీ ఆల్డిహైడ్స్ తో గానీ కీటోన్స్ కానీ అదే ఆల్మోస్ట్ అదే మాలిక్యులర్ వెయిట్ ఉన్న, ఓకేనా, అదే మాలిక్యులర్ వెయిట్ ఉన్న ఆల్కహాల్స్ కానీ ఆల్డిహైడ్స్ కానీ కీటోన్ తో కంపేర్ చేసుకుంటే కార్బాక్సిలిక్ యాసిడ్ will have high melting and boiling point due to intramolecular hydrogen bonding. Due to intermolecular hydrogen bonding అమ్మ. intermolecular hydrogen bonding very important. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఏంటంటే హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతాయి. ఎలాగా, ఇలాగమ్మా. అండ్ ఇక్కడ హైడ్రోజన్ బాండ్స్ ఇలాగ ఇక్కడ ఇది అడుగుతాడు మ్యామ్. how many molecules are involved in intermolecular bonding అనగానే how many molecules are involved? 2 molecules. and it exists as dimer అమ్మ. it exists as dimer. dimer గా ఉండటం వల్ల మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ పెరిగిద్దమ్మా. ఇది ఇంపార్టెంట్. అండ్ మనం అడిగే క్వశ్చన్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ ద రింగ్ సైక్లిక్ దాంట్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయని అడుగుతాడమ్మా. డైమర్ గా ఫామ్ అయినప్పుడు హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సైక్లిక్ రింగ్ అంటే మొత్తం టోటల్ 8 అమ్మా. నువ్వు ఏ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకురా, ఏ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నా నీకు మారేది ఇది ఒక్కటేనమ్మా. ఫార్మిక్ యాసిడ్ కానీ ఎసిటిక్ యాసిడ్ కానీ ఏది తీసుకున్నా ఇదేరా అమ్మా. మనకి మోనో కార్బాక్సిలిక్ యాసిడ్ గురించి మాట్లాడతాం, ఒక COI. సో డెఫినెట్ గా ఎప్పుడు నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉంటాయిరా, 8. సో ది ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేయడం వల్ల దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే హైడ్రోజన్ బాండింగ్. అండ్ ఆల్సో ఎగ్జిస్ట్ యాజ్ డైమర్ అమ్మా. డైమర్ గా ఎగ్జిస్ట్ అవటం వల్ల మామూలుగా మనకి ఈ బాండ్స్ కూడా బ్రేక్ అవ్వాలి కాబట్టి అది టైం పట్టింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ ఫ్యాక్టర్ వచ్చి సాల్యుబిలిటీ అమ్మా. సాల్యుబిలిటీ సాల్యుబిలిటీ అవ్వాలంటే జనరల్ గా మన లాస్ట్ వీక్ కూడా చెప్పానమ్మా, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైనా సాల్యుబుల్ అవ్వాలంటే కంపల్సరిగా హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే కెపాసిటీ ఉండాలి. మరి హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే కెపాసిటీ ఉంటుంది కదమ్మా.
యాసిడ్స్ కి OH గ్రూప్ ఉంది కాబట్టి డెఫినెట్ గా దే ఆర్ సాల్యుబుల్. ఎందుకంటే కార్బాక్సిలిక్ యాసిడ్ వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే దే విల్ హ్యావ్ ఇక్కడ ఒక ఇంటర్ మాలిక్యులర్ చూసారా, అలాగే ఇక్కడ కూడా ఇట్ విల్ హ్యావ్ ఇంటర్ మాలిక్యులర్, అంటే వాటర్ తో హైడ్రోజన్ బాండ్ ఫార్మ్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి దే ఆర్ సాల్యుబుల్. సో దే ఆర్ మోర్ సాల్యుబుల్, లెస్ సాల్యుబుల్ అంటే సాల్యుబుల్ ఇన్ వాటర్ అమ్మ, సాల్యుబుల్ ఇన్ వాటర్ డ్యూ టు ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అమ్మ. మరి అడుగుతాడు ఇంటరా ఇంట్రా అని, రెండు చోట్ల మనకి ఇంటర్ అమ్మ, ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, అలా అని ఎవ్రీ కార్బాక్సిలిక్ యాసిడ్ డిజాల్వ్ కాదమ్మా. మళ్ళీ మనకేంటి కార్బన్స్ పెరిగే కొద్దీ మనం తీసుకున్న యాసిడ్ లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరిగే కొద్దీ, కార్బన్స్ పెరుగుతుంది అంటే ఏంటి, హైడ్రోఫోబిక్ పార్ట్ రా అమ్మా. ఇది ఒక్కటి వదిలేసుకోండి, ఇది కూడా వదిలేసి చూడండి ఒకసారి. కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది కదా, అందులో ఈ పార్ట్ ఏమంటారంటే అమ్మా, వాటర్ తో లైక్ చేస్తా అంటే వాటర్ తో బాండింగ్ కానీ ఇంటరాక్షన్ చేయడం వల్ల దీన్ని హైడ్రోఫిలిక్ పార్ట్ అంటారమ్మా. దీన్ని హైడ్రోఫిలిక్ పార్ట్, అండ్ దీని వచ్చేటప్పటికల్లా హైడ్రోఫోబిక్ పార్ట్ అంటారమ్మా. హైడ్రోఫోబిక్ పార్ట్, హైడ్రో అంటే వాటర్, ఫోబిక్ అంటే హేటింగ్, ఫిలిక్ అంటే లవింగ్ రా. హైడ్రోఫిలిక్ అంటే వాటర్ ని లవ్ చేస్తుంది, ఫోబిక్ అంటే వాటర్ ని హేట్ చేస్తారా. సో కార్బన్స్ పెరిగే కొద్ది ఏమవుతుందమ్మా, as number of carbons increases hydrophobic part increases రా. హైడ్రోఫోబిక్ పార్ట్ ఇంక్రీజెస్. మరి హైడ్రోఫోబిక్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్ గా వాటర్ తో అట్రాక్షన్ తగ్గి సాల్యుబిలిటీ డిక్రీజెస్ అమ్మా, సాల్యుబిలిటీ డిక్రీజెస్. ఇది ఇంపార్టెంట్ రా, అడుగుతారు why it decreases అంటే హైడ్రోఫోబిక్ పార్ట్ ఇంక్రీజెస్ అమ్మా, హైడ్రోఫోబిక్ పార్ట్ ఇంక్రీజెస్. అండ్ జనరల్ గా మనకి ఏంట్రా అంటే సార్ C1 నుంచి C4 వరకు రా, అంటే 4 కార్బన్స్ వరకు దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అమ్మా, బట్ అబోవ్ C4 ఇన్సాల్యుబుల్. రెండు అంత అక్కర్లా, జస్ట్ 4 కార్బన్స్ అంటే బ్యూటనోయిక్ యాసిడ్ వరకు డిజాల్వ్ అవుతాయి, తర్వాత డిజాల్వ్ అవుదమ్మా. సో ఇది ఒకటి. ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఏంట్రా అంటే మనకి వై కార్బాక్సిలిక్ యాసిడ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ అంటే బికాస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డైమర్ అమ్మా. ఇక్కడ రీజన్ ఒకటే, ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగే కానీ డైమర్ గా ఉంటది అని చెప్తారు. ఇక్కడ ఏంట్రా అంటే వాటర్ తో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవుతుంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అలాగే కార్బన్స్ పెరిగే కొద్ది ఎందుకు సాల్యుబిలిటీ తగ్గిద్ది అంటే బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద హైడ్రోఫోబిక్ పార్ట్, అంటే ఆల్కలైన్ గ్రూప్స్ పెరిగే కొద్ది మనకి ఏంట్రా అంటే హైడ్రోఫోబిక్ పార్ట్ పెరగటం వల్ల సాల్యుబిలిటీ తగ్గిపోతా ఉంటుందమ్మా, సాల్యుబిలిటీ డిక్రీజెస్, సాల్యుబిలిటీ డిక్రీజెస్. అది చూసుకోండి అమ్మా ఒకసారి. నెక్స్ట్ వచ్చేటప్పటికి all this carboxylic acid అన్నామంటే it donates H+ కదమ్మా, it donates H+. సార్ why they donate H+? H+ డొనేట్ చేయడానికి రీజన్ ఏంటి సార్ అంటే చూడమ్మా, carboxylic acid RCOOH when it donates H+ ion donate చేస్తే it dissociates into RCOO- and H2O. సార్ ఈ రెండిట్లో why donate H2O కదా సార్, RCOO- plus H+. సార్ why it donates H+ అన్నప్పుడు if you write the resonating structures of RCOOH, RCOOH resonating structures రాసుకున్నాం అనుకోమ్మా,
దే ఇన్వాల్వ్డ్ ఇన్ రెజనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే డబల్ బాండ్ ఇక్కడ లోన్ పేర్స్ డబల్ బాండ్ ఉందిరా, లోన్ పేర్స్ డబల్ బాండ్. సార్ ఛాన్స్ ఈ ఎలక్ట్రాన్ పేర్ ఇటు ఇన్వాల్వ్ అయితే ఈ ఎలక్ట్రాన్ పేర్ ఇటు ఇన్వాల్వ్ అవ్వచ్చమ్మా. అప్పుడు ఏమొచ్చిందిరా ఛాన్స్ మనకి RCO మైనస్ డబల్ బాండ్ OH పాజిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్. సార్ అలాగే గ్యారంటీ ఏముందిరా, ఒకసారి ఇలా రొటేట్ ఇలా ఎలక్ట్రాన్ షిఫ్టింగ్ జరగచ్చు కదమ్మా. ఈ ఎలక్ట్రాన్స్ ఈ పై ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి, ఓకేనా, ఈ పై ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అయినాయి అనుకో, ఛాన్స్ ఏంటమ్మా OH మైనస్. అంటే ఈ పై వన్ అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అవుతాయి, ఈ పై వన్ ఇక్కడ షిఫ్ట్ అవుతాయిరా. ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఆక్సిజన్ ఇక్కడ వచ్చినప్పుడు ఇలా షిఫ్ట్ అవుతాయి, రైట్. అలా షిఫ్ట్ అయినప్పుడు మనకి ఏంట్రా పాజిటివ్ చార్జ్. ఇక్కడ చూడమ్మా, ఆక్సిజన్ గెట్ పాజిటివ్ చార్జ్ రా, ఆక్సిజన్ కి పాజిటివ్ చార్జ్ వచ్చిందమ్మా. పాజిటివ్ చార్జ్ అంటే ఇట్ ఈస్ హైలీ అన్స్టేబుల్ రా, వెంటనే ఏంటమ్మా అన్స్టేబుల్ కానీ డీకంపోజ్ అయింది. అదే మనకి లెట్స్ గో ఫర్ కార్బాక్సిలేట్ అయాన్ రా, కార్బాక్సిలేట్ అయాన్ తీసుకుంటే RC డబల్ బాండ్ O మైనస్ అమ్మ, O మైనస్ అండ్ ఇట్ కంటైన్ 2 లోన్ పేర్స్. ఇక్కడ వచ్చేటప్పటికల్లా 3 లోన్ పేర్స్ రా. సో వన్ ఆఫ్ ది లోన్ పేర్ షిఫ్ట్ అయితే ఈ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయమ్మా. షిఫ్ట్ అయితే మనకు వచ్చే ఛాన్స్ ఏంట్రా RCO మైనస్ డబల్ బాండ్ O, డబల్ బాండ్ O రెండు ఒకటేనమ్మా. చూడండి బోత్ ఆర్ స్ట్రక్చర్స్. అంటే ఈ రెండింటికి కలిపి మనకి రెజనేటింగ్ స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే ఇలా వచ్చిందిరా, RCO ఓవరాల్ రెజనేటింగ్ స్ట్రక్చర్ ఇలా వచ్చిద్దమ్మా. అండ్ ఇక్కడ పార్షియల్ డబల్ బాండ్ క్యారెక్టర్ అమ్మ, పార్షియల్ డబల్ బాండ్. అలా ఇక్కడికి ఇక్కడ చూడరా, ఇక్కడ ఏంటి మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ మీద, అంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ అంటే ఆక్సిజన్, ఇట్ ఈస్ హ్యావింగ్ పాజిటివ్ చార్జ్ అమ్మ, నెగిటివ్ ఓకే పాజిటివ్ చార్జ్. అండ్ ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ మీద మనకి ఏముందమ్మా నెగిటివ్ చార్జ్. అండ్ రెండు స్ట్రక్చర్స్ ఈక్వలెంట్ స్ట్రక్చర్స్ చూడమ్మా, రెండు స్ట్రక్చర్స్ ఒకేలాగా ఉంటాయి. అంటే ప్లేస్ మార్చాం అంటే ఈ రెండు కూడా సేమ్, అంటే ఈక్వలెంట్ స్ట్రక్చర్స్ అంటారు. ఈక్వలెంట్ అంటే సేమ్ స్ట్రక్చర్స్ అని, ఈక్వలెంట్ స్ట్రక్చర్స్ అంటే సేమ్ స్ట్రక్చర్స్. సో స్ట్రక్చర్స్ సేమ్ ఉంటాయి, అలాగే నెగిటివ్ చార్జ్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ మీద. బట్ ఇక్కడ అన్ఈక్వలెంట్ స్ట్రక్చర్స్ చూడమ్మా, ఈ రెండు అన్ఈక్వలెంట్. ఇక్కడ O మైనస్ ప్లస్ అంటే జస్ట్ ఇక్కడ మైనస్ కాదు, ఓకే రైట్. సో అంతేలే, ప్లస్ చార్జ్ మనకి నెగిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ పాజిటివ్ చార్జ్. ఈ రెండు స్ట్రక్చర్స్ డిఫరెంట్ రా, డిఫరెంట్ స్ట్రక్చర్స్ అంటారమ్మా, డిఫరెంట్ స్ట్రక్చర్స్. మనం తీసుకున్న మాలిక్యూల్ లో మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ మీద నెగిటివ్ చార్జ్ ఉండాలి, అండ్ స్ట్రక్చర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటే దే ఆర్ స్టేబుల్ రా. అన్ఈక్వలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ఉండి అండ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ మీద పాజిటివ్ చార్జ్ ఉంటే దెన్ ద మాలిక్యూల్ ఇస్ సెడ్ టు బి అన్స్టేబుల్. అంటే ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఇది అన్స్టేబుల్ రా, బికాస్ ఆఫ్ అన్ఈక్వలెంట్ స్ట్రక్చర్స్. ఇట్ ఈస్ స్టేబుల్ డ్యూ టు ఈక్వలెంట్ స్ట్రక్చర్స్ అమ్మ. కాబట్టి డెఫినెట్ గా ఇట్ ఆల్వేస్ డొనేట్స్ H ప్లస్ అయాన్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఎప్పుడు కూడా కార్బాక్సిలేట్ అయాన్ గా ఉండడానికి కారణం ఏంటంటే అంటే బికాస్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ హ్యావ్ unequivalent resonating structures and having positive charge on the oxygen atom, whereas in carboxylate ion, carboxylic acid, carboxylate ion lo both are having same resonating structures amma. Rendu structures kuda same e untai. And manaki carbon ki oxalate lo ra, carboxylate lo carbon ki oxygen madhyalo unna bond length అనేది
బిట్వీన్ 2 and 1 కి ఎలా ఉంటుందో అలా ఉంటుందిరా. ఓకే, వాల్యూ ఏం కాదమ్మా. లేదు బాండ్ ఆర్డర్ గుర్తుంచుకోండిరా. బాండ్ ఆర్డర్ అయితే 1.5 అమ్మా. బాండ్ ఆర్డర్ ఎంతరా? 1.5. బాండ్ ఆర్డర్ అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ అమ్మా. బాండ్ ఆర్డర్ అంటే నెంబర్ ఆఫ్ బాండ్. సో కార్బన్ కి ఆక్సిజన్ మధ్య బాండ్ ఆర్డర్ అంటే ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1.5 బాండ్ అమ్మా. 1.5 బాండ్. ఇది ఒకటి రైట్. ఇప్పుడు ఇంకా సార్ డిసోసియేషన్ ఆఫ్ యాసిడ్. డిసోసియేషన్ ఆఫ్ యాసిడ్ వచ్చేటప్పటికల్లా మనకి కేసి అంటాం. మన వాళ్ళు ఇక్కడ ఏంట్రా అంటే యాసిడ్ కాబట్టి కేఏ అంటారమ్మా. మామూలుగా అయితే కేసి, దీన్ని మనం ఏమంటారా? కేఏ అంటారమ్మా. డిసోసియేషన్ ఆఫ్ యాసిడ్. ఓకే, యాక్చువల్ గా మనకి ఏంట్రా అంటే వాటర్ కూడా తీసుకోవాలి. అంటే వెన్ యూ డిజాల్వ్ ఇన్ వాటర్, కార్బాక్సిలిక్ యాసిడ్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తుంది. అంటే ఇప్పుడు కేసి అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇంటూ వాటర్. ఆఫ్ కోర్స్ వాటర్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు మారదురా. మనం వాటర్ ఎక్సెస్ తీసుకుంటాం కాబట్టి దీని కాన్సన్ట్రేషన్ ఎప్పుడు మార్చాం మనం. అది అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఎప్పుడు కూడా 55.55 m రా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఎప్పుడు కూడా 55.55 m అమ్మ. 55.55 m. నెక్స్ట్ కాబట్టి ఓవరాల్ ఇది తీసేస్తే మనకు వచ్చేది KA is equal to కార్బాక్సిలేట్ అయాన్ ఇంటూ H ప్లస్ ఇంటూ RCOO బై RCOOH. రైట్, అంతేనా? రైట్, దీని నుంచి RCOOH. రైట్, PH అని PKA లాగరిథమ్స్ అప్లై చేయరా. లాగరిథమ్స్ అప్లై చేయమ్మా. log KA is equal to okay log A plus log B కదరా. log RCOO minus plus log H plus by RCOO అంటే log అది కూడా. అంటే ఇప్పుడు ఏమైందిరా? కింద ఉంది కాబట్టి పైకి వచ్చేటప్పటికల్లా మైనస్ లాగ్ ఆఫ్ RCOOH అమ్మ. RCOOH దాన్ని log KA is equal to log H plus మా బిట్స్ అడుగుతాడరా ప్లస్ log ఆఫ్ ఇలా రాసుకోవచ్చమ్మా. log A minus log B రా. log A minus log B. అప్లై నెగిటివ్ చార్జ్ అమ్మా. అన్నిటికీ నెగిటివ్ పెడదాం. మైనస్ 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 అని. మైనస్ log ఆఫ్ KA అంటే PKA రా. అంటమ్మా PKA is equal to మైనస్ log ఆఫ్ H ప్లస్ అంటే PH రా. మైనస్ log ఆఫ్ H ప్లస్ అంటే PH అమ్మా. ఇది మైనస్ log ఆఫ్ RCOO మైనస్ బై RCOOH రా. RCOOH ఇది ఇంపార్టెంట్ అమ్మా. చూసుకోండి ఒకసారి. ఇంకా ఉందిరా, ఇంకా ఉంది సార్. ఇక్కడ చూడండి వచ్చినాయి సార్. KA పెరిగే కొద్దీ H ప్లస్ పెరిగింది కదా. KA పెరిగే కొద్దీ H ప్లస్ పెరిగిద్దమ్మా. అంటే యాజ్ KA వాల్యూ ఇంక్రీజెస్, KA వాల్యూ పెరుగుతుంది అంటే H ప్లస్ పెరుగుతుందిరా. H ప్లస్ కాన్సన్ట్రేషన్ పెరిగింది అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ H ప్లస్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ యాసిడ్ రా.
అంటే as Ka value increases, strength of acid increases అమ్మా. very important రా. Strength of acid increases. Strong acid అని. Strong acid అంటే pH value will be less. అంటే ఇదిరా, ఇది గుర్తుంచుకోవాలి. Ka పెరిగే కొద్దీ H+ పెరిగిద్ది, pH తగ్గిద్దమ్మా. రివర్స్ వేసుకోవచ్చురా. Ka వాల్యూ అని 1 minute అమ్మా. సో ఇది గుర్తుంచుకోండిరా. Ka వాల్యూ pH, Ka కి pKa, Ka వాల్యూ పెరిగే కొద్దీ pKa వాల్యూ తగ్గిద్దమ్మా. వాడు ఎగ్జామ్ లో Ka వాల్యూ ఇస్తాడు, లేదా pKa వాల్యూ ఇచ్చి స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్స్ అడుగుతాడు, లేదా pH అడుగుతాడు. గుర్తుంచుకోవాలి. 99% pKa ఇస్తాడురా. సార్ pKa అంటే ఏంటి? -log of Ka రా. pKa అంటే నథింగ్ బట్ డెఫినేషన్ ఏమి ఉండదురా. pKa అంటే -log of Ka అమ్మా. -log of, మన pH అంటే డెఫినేషన్ ఏమి ఉండదు. -log of H+ ఏమంటారంటే pH. అలాగే pKa అంటే -log of Ka. అదొకటి గుర్తుంచుకోవాలిరా, ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్, ఇది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kc అనరా. ఇది Kc కదమ్మా. సో Kc అంటే మనకి ఫార్ములా గుర్తుందారా? Kc అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫార్ములా గుర్తుందా? థర్మోడైనమిక్స్ లో according to thermodynamics, delta G0 is equal to -2.303 RT log Kc అని. delta G0 is equal to -2.303 RT log Kc అమ్మ. RT log Kc. ఓకేనా? థర్మోడైనమిక్స్. అండ్ according to thermodynamics, delta G0 is equal to delta H0 minus T delta S0 అమ్మా. చేంజ్ ఇన్ ఎంథాల్పీ, చేంజ్ ఇన్ ఎంట్రోపీ రా. చేంజ్ ఇన్ ఎంథాల్పీ అండ్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు సార్? ఈ రెండింటిని బట్టి therefore delta G -2 పాయింట్ అంతేనారా, -2.303 -2.303 log Kc అంటే Ka కదమ్మా. ఇక్కడ Kc అన్నాక మాల్ Ka కదా. దట్ ఈస్ ఈక్వల్ టు delta H0 minus T delta S0 అమ్మా. దట్ ఈస్ -log Ka మైనస్ ఇలా ఇటే చేసుకో. -log Ka అంటే pKa కదమ్మా. pKa is equal to delta H0 minus T delta S0 by 2.303 అంతే. RT రైట్, RT ఉంది సారీ. ఇది మనకి అడ్వాన్స్ లో సమ్స్ అడగటానికి అవకాశం ఉంటుందమ్మా. మెయిన్స్ లో అడగడు కానీ అడ్వాన్స్ లో కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఇస్తాడు. చేంజ్ ఇన్ ఎంట్రోపీ అమ్మా. ఎంట్రోపీ అంటే మనకి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ లేదా నెంబర్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ ఆర్ అయాన్స్ రా. నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇన్ ద రియాక్టెంట్స్. ప్రొడక్ట్స్ లో ఉన్న అయాన్స్ మైనస్ రియాక్టెంట్స్ లో ఉన్న అయాన్. డెఫినెట్ గా ఎంట్రోపీ పాజిటివ్ రా. ఎందుకని ఇక్కడ ఒక మాలిక్యూలే ఉంది, ఇక్కడ 2 అయాన్స్ ఉన్నాయరా. మాలిక్యూల్ నుంచి అయాన్స్ వచ్చినప్పుడు ఎంట్రోపీ అంటే మాలిక్యూల్స్ కదిలే నేచర్ అమ్మా. మాలిక్యూల్స్ కదిలే నేచర్ కాబట్టి ఆటోమేటిక్ గా అయాన్స్ యొక్క మొబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎంట్రోపీ పెరుగుతా ఉంటదమ్మా. ఎంట్రోపీ పెరుగుతా ఉంటది. అది చూసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ రా. చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది ఎప్పుడు పాజిటివ్. సో ఇది మనకి ఒకసారి చూసుకోండి అమ్మా. మొలారిటీ ఆఫ్ వాటర్ ఎప్పుడు స్టాండర్డ్ 55.55. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఎప్పుడు 55.55. ఓకే రైట్, చూసుకోండి అమ్మా. రైట్ మా న్యూమరికల్స్ అంటే డైరెక్ట్ గా వాళ్ళు వాల్యూస్ ఇచ్చేస్తాడరా. డెల్టా హెచ్ వాల్యూ, డెల్టా ఎస్ వాల్యూ వాళ్ళు ఇచ్చేస్తారమ్మా. ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ 1 2 3 4
అంటే అండ్ ఆర్ వాల్యూ ఇక్కడ ఎంత తీసుకోవాలి డిపెండ్స్ అపాన్ ది యూనిట్స్ ఆఫ్ డెల్టా హెచ్ అండ్ డెల్టా ఎస్ క్యాలరీస్ ఇస్తే 2 తీసుకోవాలి జౌల్స్ అయితే 8.314 జౌల్స్ తీసుకోవాలమ్మా మొత్తం అన్ని వాల్యూస్ ఇస్తాడ్రా ఏదో ఒకటి క్వశ్చన్ మార్క్ ఓకేనమ్మా క్వశ్చన్ మార్క్ అడుగుతాడు అది చూసుకోవాలి అన్ని ఇస్తాడు వాల్యూస్ ఓకే పీకేఏ గాని కేఏ గాని పీకేఏ గాని కేఏ గాని ఇచ్చినప్పుడు కేఏ ఇస్తే మైనస్ లాగ్ ఆఫ్ పీకేఏ మైనస్ లాగ్ ఆఫ్ కేఏ కనుక్కుంటే పీకేఏ వచ్చిందా దాని నుంచి ఇవి చేయొచ్చమ్మా ఒకసారి చూసుకోండిరా నెక్స్ట్ నెక్స్ట్ సార్ ఎప్పుడైనా సరే ఒక యాసిడ్ యొక్క స్ట్రెంత్ అమ్మా ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది సైడ్ గ్రూప్స్ అటాచ్డ్ అమ్మా ఓకే ఎప్పుడైనా సరే సైడ్ గ్రూప్స్ అటాచ్ అయినప్పుడమ్మా ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండిరా కార్బాక్సిలిక్ యాసిడ్ కి ఇక్కడ అటాచ్ అయిన గ్రూప్ అమ్మా ఇఫ్ ఇట్ ఈస్ an electron withdrawing group రా electron withdrawing group అయితే acidic nature increases అమ్మా acidic nature increases electron withdrawing group అదే మనకి ఇక్కడ అటాచ్ అయిన గ్రూప్ అనేది if it is an electron donating group రా electron donating group amma then acidic nature decreases ra acidic nature decreases అందులో HCOOH greater than ఎందుకంటే ఆల్కైల్ గ్రూప్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ రా ఆల్కైల్ గ్రూప్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అమ్మా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కాబట్టి acidic strength decreases అలాగే COOH for same number of carbons ఉంటే same number of carbons రా branches అంటే n greater than iso అంటే ఇంకా ఎక్కువ ఉంటదిరా అంటే మనకి బ్రాంచెస్ పెరిగే కొద్దీ n గ్రేటర్ దాన్ ఐసో గ్రేటర్ దాన్ నియో అంటే ఇక్కడ రాయలేదు కానీ నియో బ్రాంచెస్ అంటే ఈ COOH కి అటాచ్ అయిన కార్బన్ కి బ్రాంచెస్ పెరిగే కొద్దీ acidic nature decreases అమ్మా acidic nature decreases అలాగే COOH Cl electron withdrawing group amma Cl kuda electron withdrawing group era okay withdrawing group దూరంగా వెళ్ళే కొద్దీ as the distance between the carboxylic acid and electron withdrawing group increases the acidic nature also increases distance పెరిగే కొద్దీ acidic nature తగ్గిద్దమ్మా acidic nature తగ్గిద్ది and electronegativity of electron withdrawing group increases acidic nature also increases amma electronegativity perige koddi acidic nature also increase electronegativity perige koddi acidic strength increases and ala lekkeskunte అన్నిటికన్నా మన కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఇదమ్మా అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఇన్ ద కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఏంట్రా అంటే CF3 ట్రైఫ్లోరోఎసిటిక్ యాసిడ్ అమ్మా ట్రైఫ్లోరోఎసిటిక్ యాసిడ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్ అమంగ్ ఆల్ ది కార్బాక్సిలిక్ యాసిడ్స్ రా కార్బాక్సిలిక్ యాసిడ్ తో కంపేర్ చేసుకుంటే బట్ మా గుర్తుంచుకోండి మనకి స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్ ఫస్ట్ వచ్చేటప్పటికల్లా మినరల్ యాసిడ్స్ రా అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ యాసిడ్ మినరల్ యాసిడ్స్ అంటే HCl HNO3 H2SO4 వాటిని మినరల్ యాసిడ్స్ అంటారు వి కాల్డ్ యాస్ మినరల్ యాసిడ్స్ తర్వాత మనకి
కార్బాక్సిలిక్ యాసిడ్స్ అమ్మ. తర్వాత మనకి ఫీనాల్స్, తర్వాత ఫీనాల్స్, దీని తర్వాత మిథైల్ ఆల్కహాల్ అమ్మ, తర్వాత వాటర్ అండ్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా రిమైనింగ్ ఆల్కహాల్స్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అడిగినప్పుడు ఆ విధంగా తీసుకొచ్చరా. ఇందులో మనకి కొంచెం ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి అమ్మా, ఎందుకంటే ఇవే కాదు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ప్రిపరేషన్స్ అమ్మ. First one from alcohols. We already discussed in the alcohols topic lo నేర్చుకున్నాం, అలాగే aldehydes topic లో కూడా నేర్చుకున్నారు. రైట్. ఇక్కడ whenever alcohol treated with oxidizing agent, it converts to carboxylic acid. And what are the oxidizing agents? Ikkada strong oxidizing agents KMnO4 in the presence of either acidic medium or basic medium. Acidic medium lo gaani basic medium lo gaani. Alage inkoti entama CrO3 in the presence of H2SO4 amma. In the presence of H2SO4, or we can directly take it as H2CrO3 K2Cr27, potassium dichromate K2Cr27, but only acidic medium okkate untadra, no basic medium lo pancheyamma. Okay, alage inkoti em teeskochu, we can take concentrated HNO3. Every carboxylic acid converts into alcohol, converts to acid. And ikkada manaki primary alcohol aithe we get first of all aldehyde, and further oxidation we get acids. Chala sarlu cheppam, manam discuss chesam. Secondary alcohol aithe, if it is a secondary alcohol, we get ketones, which on further oxidation gives carboxylic acid with less number of carbons. Alage tertiary alcohol gives alkenes, which on further oxidation gives ketones. From that ketones again we get acids. Alage similarly second వచ్చేటప్పటికల్లా from aldehydes అమ్మ. aldehydes అయితే మళ్ళీ all the strong reagents ఇవన్నీ వాడచ్చమ్మా, ఈ oxidizing agents అన్ని వాడచ్చు. And we can also use failing solution or failing reagent, Tollens reagent వాడినా సరే aldehydes converts to acids. Ketones రావురా, failing solution Tollens reagent ketones జరగవు, because ఇవన్నీ కూడా weak oxidizing agents అమ్మా. ఇవన్నీ కూడా weak oxidizing agents కాబట్టి ketones జరగవు. ketones జరగాలంటే కంపల్సరీగా
ఇది జరగాలి అంటే కంపల్సరీగా we have to use strong oxidizing agents, and ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఊరికినారా Tollens reagent. Aldehydes converts to ketones. Aldehydes converts to acids. Aldehydes acids గా మారుతాయి. But there is no effect in the side chain. మనకి డబుల్ బాండ్ గాని ట్రిపుల్ బాండ్ గాని ఎఫెక్ట్ ఉండదమ్మా. Only aldehydes converts to acids. But డబుల్ బాండ్ లో ఎలాంటి చేంజ్ ఉండదు. అది గుర్తుంచుకోవాలరా. డబుల్ బాండ్ లో ఎలాంటి చేంజ్ ఉండదమ్మా. ఓన్లీ ఒక ఆల్డిహైడ్ కన్వర్ట్స్ టు యాసిడ్. అలాగే ఇది కూడా రా KMnO4 కానీ K2Cr2 7 కానీ HNO3 కానీ వాడినప్పుడు ఓన్లీ ఆల్కహాల్ కన్వర్ట్స్ టు యాసిడ్ తప్ప మా ఆల్కహాల్ కన్వర్ట్స్ టు యాసిడ్ బట్ నాట్ నో చేంజ్ ఇన్ ద డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. ఈ రియేజెంట్స్ ఏది వాడినా డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ మనకు జరిగేది ఏంటంటే we get CHO converts to COOH. CHO converts to COOH. Okay, next. Very important amma. Side chain oxidation antara. Side chain oxidation in benzene amma. Side chain oxidation in benzene. Mechanisms lever ekkada okayna, just small direct matter properties lo mechanisms untayi manaki, right? Sir, benzene ki side chain edunna sare, when it undergo oxidation in the presence of KMnO4 acidic medium or rare condition lo basic ra konni sarlu basic medium, mainly acidic medium, whatever the side chain alkyl group a group unna sare, it will be converts to COOH. It will be converts to COOH. Exception ఏంటి సార్ అంటే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అనేది సార్ ఇట్ మే బి ప్రైమరీ గాని సెకండరీ అయితే రా. ఇఫ్ ఇట్ ఈస్ ఎ టెరిషరీ అయితే మాత్రం నో రియాక్షన్ అమ్మ. టెరిషరీ అయితే నో రియాక్షన్. irrespective of the number of carbons, inni carbons unnai manaku pani ledura, it will total mottham break ayi only COOH migilidamma, where the a migil. For example, నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే సార్ ఇది టెరిషరీ కార్బనా, ప్రైమరీ కార్బనా, సెకండరీ కార్బనా చూసుకోవాలి సార్. ఈ కార్బన్ కి మనకి అటాచ్ అయింది ఏంట్రా, ఇటో కార్బన్ అంటే ఇట్ ఇస్ టెరిషరీ కార్బన్ అమ్మ. టెరిషరీ కార్బన్ అయితే నో రియాక్షన్ కదా, ఇప్పుడే చెప్పింది. టెరిషరీ కార్బన్ అయితే నో రియాక్షన్. అదే మనకి CH2 and so on infinite petna, when it undergo oxidation it converts to remaining carbons బయటికి వెళ్ళిపోతాయమ్మా. ఏ అసలు ప్రైమరీ అంటే మిథైల్ తప్ప ఇంకేం ఉండదు. అండ్ ఆల్కైల్ గ్రూప్స్ ఓన్లీ ఆల్కైల్ గ్రూప్స్. అండ్ మరి ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నా మళ్ళీ జరగదు. Only alkyl groups it converts into carboxylic acids amma. Carboxylic acid, and the condition important ఏంటంటే this alkyl group should undergo sp3 hybridization. Alkyl group undergo sp3, should undergo sp3 జరిగి అది ప్రైమరీ గాని సెకండరీ అయితేనే it will converts into acid. టెరిషరీ అయితే నో రియాక్షన్, అంటే ఆ బ్రేక్ అవ్వదమ్మా, బాండ్ బ్రేక్ అవ్వదమ్మా. సో అది ఒకటి గుర్తుంచుకోవాలి. అంతేగాని మళ్ళీ సైడ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయి సార్ అంటే ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైనా ఉంటే మాత్రం నో రియాక్షన్, ఓన్లీ ఆల్కైల్ గ్రూపే ఉండాలమ్మా. దెర్ షుడ్ నాట్ బి ఎనీ అదర్ థింగ్ రా, వేరేది ఏమి ఉండకూడదమ్మా.
నెక్స్ట్ సో ఇది ఒకటమ్మా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ వచ్చి ఫ్రమ్ సైనైడ్స్. ఫ్రమ్ సైనైడ్స్ ఇంకేం డైరెక్ట్ అమ్మా. whenever cyanides, ఏ cyanide అయినా సరే, when it undergo hydrolysis, when it undergo hydrolysis in the presence of acid, undergo hydrolysis, first of all we get RCH, RC double bond O NH2 వస్తారు, RCO NH2, which is called as amide, which is called as amide, which on further hydrolysis, ఇంకా hydrolysis చేస్తా ఉంటే then it will be removed as NH3 బయటికి వెళ్ళిపోయిద్దిరా, and we get carboxylic acid, carboxylic acid. Cyanide on hydrolysis gives acids రా. ఇంటర్మీడియట్ అడిగితే amide అమ్మ, ఇంటర్మీడియట్ అడిగితే ఏంట్రా amide. అలాగే సార్ we can also take it as, we can also come from cyanides. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఎన్హైడ్రైడ్స్ రా. ఎన్హైడ్రైడ్స్, ఎన్హైడ్రైడ్స్ ని హైడ్రాలసిస్ చేసినప్పుడమ్మా, when it undergo hydrolysis, హైడ్రాలసిస్ చేసినప్పుడు ఇవి అటైనా ఇటైనా బ్రేక్ చేసుకోవచ్చురా, we get same యాసిడ్ వస్తామా. అంటే ఆర్ సి డబుల్ బాండ్ OH రెండు యాసిడ్లే వచ్చిద్దమ్మా, RCOOH రా. both will get carboxylic acids. ఉట్నే ఇక్కడ రాసాను, ఇక్కడ బ్రేక్ చేసాను అనుకోమ్మా, మైనస్ ఇది ప్లస్, ఇక్కడికి హెచ్ వచ్చి అటాక్ అయింది, ఇక్కడికి వచ్చి OH మైనస్ వచ్చి అటాక్ అయింది. అలాగే ఎస్టర్స్ కాకుండా, అదే ఎన్హైడ్రైడ్స్ కాకుండా ఎస్టర్స్, RC డబల్ బాండ్ OR డాష్, OR డాష్, రైట్. ఎస్టర్స్ వచ్చేటప్పటికల్లా మనకి ఏంటమ్మా, ఇక్కడ బాండ్ బ్రేక్ అయిద్దిరా, అండ్ ఇక్కడికి OH, ఇక్కడికి వచ్చేటప్పటికల్లా H ప్లస్, OH మైనస్ H ప్లస్, దేర్ వి గెట్ RC డబల్ బాండ్ OH ప్లస్ R డాష్ OH అమ్మ, R డాష్ OH. గ్యారంటీ అదే కాదు సార్, we also get RCOOH, అంటే ఇక్కడ బ్రేక్ అయ్యింది అంతేనా, ఎస్టెస్ కాదు, ఓకే లేదు లేదు అంతేమో ఎస్టెస్ ఉన్నా అంతే లేదు లేదా, ఆల్కహాల్ అంతే, ROH RCOH అంతే, ఒకటే వచ్చిందిలేమో. ఎస్టర్స్ RC డబల్ బాండ్ OH R డాష్, ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది అనుకోమ్మా, we get RC double bond OH plus R dash OH, alcohol. Esters and hydrolysis gives acid plus alcohols. Next, మా గ్రిగ్నార్ రియేజెంట్, ప్రతి చోట గ్రిగ్నార్ రియేజెంట్ మనకు ఉపయోగపడిద్దిరా, అండ్ ఇక్కడ మనం వాడేది C డబల్ బాండ్ CO2 అమ్మ. గ్రిగ్నార్ రియేజెంట్ అండ్ ట్రీట్మెంట్ విత్ CO2, we get carboxylic acid, carboxylic acid plus MgX-OH, MgX-OH, MgX-OH. అలాగే ఇంకా మనకి యాసిడ్ క్లోరైడ్స్, యాసిడ్ క్లోరైడ్స్, యాసిడ్ క్లోరైడ్ వచ్చి అండర్గో హైడ్రాలసిస్, హైడ్రాలసిస్
hydrolysis undaలి followed by we get carboxylic acid plus HCl అమ్మ. ఇవన్నీ జనరల్ మెథడ్స్ అంటే పర్టికులర్ గా ఇదేం ఉండవురా అంటే సార్ ఏదైనా తయారు చేసుకోవచ్చు యాసిడ్ డెరివేటివ్స్ నుంచి ఏమైనా తెచ్చుకోవచ్చురా రైట్ కానీ సార్ పక్కాగా గుర్తుంచుకోండి రా ఓకే ఇవి అడుగుతాడమ్మా ఫ్రమ్ alkenes ఫ్రమ్ alkenes అంటే డబల్ బాండ్ రా డబల్ బాండ్ ఉన్నప్పుడు ఏంట్రా అంటే సార్ CH2 double bond CH2 రా CH2 double bond CH2 on treatment with CO plus water amma. CO plus water carbon monoxide and water when it is passed through phosphoric acid concentrated phosphoric acid కానీ అంటే అవి కూడా వాడచ్చురా HNO3 కూడా వాడచ్చమ్మా జనరల్ గా ఫాస్ఫారిక్ యాసిడ్ వాడతారా అండ్ టెంపరేచర్ వచ్చి 573 కెల్విన్ టు 673 కెల్విన్ and pressure kuda high pressure amma we have to use high pressure then it converts to acetic many carbons unnai 1 2 3 3 carbons unte propanoic acid 1 2 3 propanoic acid propanoic acid and whenever CO is passed through steam స్టీమ్ లో కార్బన్ మోనాక్సైడ్ స్టీమ్ లో పంపిస్తాడు ఆల్కిన్ కార్బన్ ఓన్లీ CO ఇప్పుడు ఇట్ కన్వర్ట్స్ టు ఫార్మిక్ యాసిడ్ అమ్మ ఫార్మిక్ యాసిడ్ అది గుర్తుంచుకోవాలిరా ఫార్మిక్ యాసిడ్ అండ్ టెంపరేచర్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ అదే టెంపరేచర్ ప్రెషర్ ఆఫ్ 6 atmosphere టు 7 atmosphere నెక్స్ట్ ఆల్కహాల్ రా ఇంపార్టెంట్ అమ్మా alcohol ki if you pass CO in the presence of rhodium catalyst very but also అడిగాడమ్మా alcohol ki CO కలిపినప్పుడు it converts to acid CO వచ్చి యాడ్ అయిద్దమ్మా we get acid నువ్వు ఏ ఆల్కహాల్ తీసుకున్నా కూడా COOH వచ్చి యాడ్ అయిద్దమ్మా very ఇంపార్టెంట్ ఇవంటే కొన్ని స్పెషల్ గా ఓన్లీ అక్కడే జరుగుతాయి ఈ ఏ ఆల్కహాల్ తీసుకున్నా ఆన్ ట్రీట్మెంట్ విత్ కార్బన్ monoxide catalyst వచ్చేటప్పటికల్లా rhodium అమ్మ catalyst వచ్చేటప్పటికల్లా rhodium very ఇంపార్టెంట్ అలాగే aerial oxidation అమ్మ aerial oxidation of aldehyde అది కూడా ఓన్లీ ఎస్టాల్డిహైడ్ అమ్మ అన్ని జరగరా aerial oxidation అంటే జస్ట్ when it is exposed to air అమ్మ air కి ఎక్స్పోజ్ చేసామంటే when it is exposed to air aldehyde ni only acetaldehyde ra when it exposed to air it converts to acid amma it converts to acid in the presence of silver amma in the presence of silver ivi manaki preparations and preparation sambandhinchina mechanisms ekkada levamma just only manaki preparations varake unnai ra just equations okkasari chusukonamma chinna స్పీడ్గా నెక్స్ట్ మనకి ఏ రియాక్టెంట్ తీసుకుంటే ఏమొస్తుంది గుర్తుండాలి రోయ్ ఎందుకంటే అదే మనకి మెయిన్ నెక్స్ట్ ప్రిపరేషన్స్ ఏమి ఉండవమ్మా ఎక్కువ ప్రాపర్టీస్ మీద మనకి బేస్ ఎక్కువ ఉంటాయి రియాక్షన్స్ రైట్ నెక్స్ట్ అమ్మా properties ra chemical properties amma
chemical properties. అందులో first one, what are the reactions which shows carboxylic acids are having acidic nature? Acidic nature ఉంది అని చెప్తున్నాం సార్ అంటే whenever ఏ కాంపౌండ్ అయినా సరే పర్టికులర్ ఇది యాసిడ్ అని కాదమ్మా, ఎనీ కాంపౌండ్ రియాక్ట్స్ విత్ active metals రా, and it react with active metals. Active metals అంటే ఏం సార్ అంటే the metals which belongs to 1A group, 2A group and aluminum రా, అల్యూమినియం. ఈ మూడిట్లో ఏ ఒక్క కాంపౌండ్ రియాక్ట్ అయితే if they liberate H2 gas రా, H2 gas liberate చేసిందా the given compound is acid అని చెప్పొచ్చురా. The given compound has acidic nature. మనం తీసుకున్న కాంపౌండ్ కి acidic nature ఉందా లేదా మన కంటికి అంటే మనకి ఎక్స్పెరిమెంటల్ గా ప్రూఫ్ ఏంట్రా అంటే when it reacts with 1A group or 2A group or aluminum, it should react with H2 gas, right? Should liberate H2 gas. So whenever carboxylic acid reacts with sodium, right? Sodium to react అయితే we get sodium acetate plus H2 gas amma. Sodium acetate plus H2 gas, sodium acetate plus H2 gas. అదే విధంగా whenever compound, any compound reacts with either carbonates తో గాని bicarbonates, carbonates తో గాని bicarbonates తో react అయినప్పుడు if they liberate CO2 gas, CO2 gas వచ్చింది అంటే definitely we can say that the given compound has acidic nature. The given compound having acidic nature. Example, RCOOH plus let us take sodium carbonate, Na2CO3. Na2CO3, we get sodium salt of carboxylic acid plus CO2, and CO2 plus H2O. CO2 plus H2O. ఏదైనా ఏ యాసిడ్ అన్నా సరే ఎసిడిక్ నేచర్ అలా ఏ దాంట్లో రియాక్ట్ అయినా సేమ్ అమ్మా. సార్ ఇక్కడ గుర్తుంచుకోవాలరా ఏం సార్, ఈ బాండ్ బ్రేక్ అయిద్దమ్మా. ఇక్కడ నుంచి అడిగే క్వశ్చన్ కార్బాక్సిలిక్ యాసిడ్ కానీ నెక్స్ట్ వచ్చే మనకి ఈథర్స్ అన్న కార్బాక్సిలిక్ యాసిడ్స్ దాని యొక్క డెరివేటివ్ ఎక్కడ బాండ్ ఏ బాండ్ క్లీవేజ్ అయింది అని అడుగుతాడమ్మా. ఏ బాండ్ క్లీవేజ్ అయింది అని అడుగుతాడు. సో ఇక్కడ మనకి బాండ్ ఇలా బ్రేక్ అయినప్పుడు మనకు వచ్చేది ఏంట్రా ఆర్సి డబల్ బాండ్ ఓ మైనస్ కదమ్మా. మరి ఓ ఆర్సిఓ మైనస్ అంటే ఏంట్రది న్యూక్లియోఫైల్ అమ్మా, న్యూక్లియోఫైల్. సో గుర్తుంచుకోవాలి. అదే ఒక్కొక్కసారి ఇక్కడ బాండ్ బ్రేక్ అయిద్దిరా సి డబల్ బాండ్ ఓ ఓహెచ్. ఈ బాండ్ బ్రేక్ అయినప్పుడు వి గెట్ ఆర్సి డబల్ బాండ్ ఓ ప్లస్ అంటే ఓహెచ్ మైనస్ బయటకు వెళ్ళిపోయింది అండ్ ఇట్ యాక్ట్ యాజ్ ఎలక్ట్రోఫైల్. సో వాడు ఎగ్జామ్ లో రియాక్షన్ ఇచ్చేసి హియర్ కార్బాక్సిలిక్ యాసిడ్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్ అంటే ఏ బాండ్ బ్రేక్ అని చూసుకోవాలిరా. ఓకే హెచ్ మధ్యలో బాండ్ బ్రేక్ అయితే న్యూక్లియోఫైల్, కార్బన్ కి ఆక్సిజన్ మధ్యలో బాండ్ బ్రేక్ అయితే ఎలక్ట్రోఫైల్. అండ్ ఇన్ దిస్ రియాక్షన్ దే యాక్ట్ యాజ్ ఏంట్రా ఎలక్ట్రోఫైల్ ఆర్ న్యూక్లియోఫైల్, న్యూక్లియోఫైల్ గా పనిచేస్తామా. వెరీ 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 ఇంపార్టెంట్ రా. ఓకే గుర్తుంటుందమ్మా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ఎసిడిక్ నేచర్ అయిపోయింది. నెక్స్ట్ reaction with ammonia. Reaction with ammonia important amma. Reaction with ammonia. Ammonia తో రియాక్షన్ అయినప్పుడు ఏంటంటే RC double bond O OH. OH. It reacts with ammonia to give acid
plus base ra, acid plus base to give salt amma. Acid plus base gives rise to salt. మనం దాన్ని ఎలా రాసేస్తారంటే ammonium salt of carboxylic acid. Ammonium salt of carboxylic acid. దాన్ని when it is heated, heat చేసామనుకోమా NH3 బయటికి పోయిద్దిరా. We get NH, water molecule బయటికి వెళ్ళిపోయిద్దమ్మా. Water molecule will be removed and we get water molecule బయటికి వెళ్ళిపోయి we get amide అమ్మా. RCONH2 రా, amide. వాడు క్వశ్చన్ లో జాగ్రత్త చూడమ్మా, వాడు క్వశ్చన్ లో ఇలా ఇస్తేరా RCOOH ప్లస్ అమోనియా, ఇంకేం చెప్పడరా. అలా చెప్పినప్పుడు we get RCOONH4. అదే రియాక్షన్ అమోనియా యాడ్ చేసి హీట్ చేస్తే we get amide రా, we get amide. అంటే వాడు అడిగిన క్వశ్చన్ బట్టి చూసుకోవాలిరా. RCOOH ప్లస్ NH3 అని ఒక్కోసారి డైరెక్ట్ రాసేసుకోవచ్చు, కానీ పక్కాగా మధ్యలో ఇంటర్మీడియట్ అడిగాడు అంటే ఇలా ఇచ్చి క్వశ్చన్ లో ఇలా ఇచ్చి దాని తర్వాత ఈక్వేషన్ లో డెల్టా ఇచ్చినప్పుడు అప్పుడు RCONH4 ప్లస్ మధ్యలో RCONH2. అలా కాకుండా రియాక్షన్ లో డైరెక్ట్ గా RCOH ప్లస్ అమోనియా ఇచ్చేసి దాని ఫర్దర్ గా దీనికి ఫర్దర్ గా వేరే రియాక్షన్ ఇచ్చారనుకోమా డైరెక్ట్ గా RCONH2 తీసుకుంటాం. అంటే మనం ఏం తీసుకోవాలి, ఏ తీసుకోవాలా బి తీసుకోవాలా డైరెక్ట్ గా అంటే వాడు ఇచ్చిన తర్వాత స్టెప్స్ బట్టిరా. ఆడు క్వశ్చన్ లో RCOH ప్లస్ అమోనియా గివ్స్ రైస్ టు ఏ అండ్ హీటింగ్ గివ్స్ బి అన్నాడు అనుకోమా అప్పుడు ఇది. అలా కాకుండా ఏ గివ్స్ రైస్ టు తర్వాత డెల్టా ఏమి ఇవ్వకుండా RCOH ప్లస్ అమోనియా ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా ఎమైడ్ తీసేసుకోవచ్చమ్మా, డైరెక్ట్ గా ఎమైడ్. కానీ జాగ్రత్త చూడండి ఒకసారి, it is called as థాలిక్ యాసిడ్ అంటారమ్మా. దీన్ని థాలిక్ యాసిడ్. ఆన్ ట్రీట్మెంట్ విత్ అమోనియా, అమోనియాతో ట్రీట్ చేస్తే COONH2 COO డైరెక్ట్ రాస్తున్నాను రా, COONH2 CONH2 అంటే ఫస్ట్ COONH4 ఫామ్ అయింది, COONH4 దాన్ని మళ్ళీ హీట్ చేసినప్పుడు ఇది వచ్చిద్దిరా థాలమైడ్ అమ్మ. థాలమైడ్ మళ్ళీ దాన్ని ఫర్దర్ గా హీట్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ బయటికి పోయి వన్ మినిట్ అమ్మా, రైట్. వాటర్ కాదు, అమోనియా వాటర్ మాలిక్యూల్ పోయి అమోనియా బయటికి పోయి we get థాలిమైడ్ ఫార్మేట్ అమ్మా. థాలిమైడ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ HBr.
ఇదిరా we get n-bromosuccinamide and n-bromothalamide అంటారు. n-bromothalamide very important అమ్మా. n-bromothalamide what is the use of ఇది ఏంట్రా అంటే n-bromothalamide దాని యొక్క యూజ్ ఏంట్రా అంటే 1 2 3 n-bromothalamide రా of course succinic acid నుంచి కూడా అంతే అమ్మా చెప్తాను అది కూడా రైట్ ఏమైందిరా అంటే ఎక్కడ డబుల్ బాండ్ ఉందో దాని పక్క కార్బన్ దగ్గర బ్రోమిన్ వచ్చి యాడ్ అయిద్దమ్మా బ్రోమిన్ వచ్చి యాడ్ అయిద్దిరా ఓకే ఎక్కడైతే డబుల్ బాండ్ ఉందో allylic substitution will be takes place అమ్మా allylic substitution will be take place అలాగే సేమ్ ఇంకోటి ఏంట్రా అంటే ఇవేంటమ్మా గుర్తున్నారా COOH CH2 అంటే 0 1 2 2 అంటే OMS succinic acid సేమ్ మళ్ళీ అమోనియా మాలిక్యూల్స్ యాడ్ చేసి హీట్ చేసినప్పుడు సక్సినమైడ్ ఫామ్ అయిద్రా we get succinamide ఫామ్ అయింది ఉచాన్ ఫర్దర్ హీటింగ్ we get succinamide అమ్మా amide succinamide succinamide ఇది succinamide IMIDE రా IMIDE మళ్ళీ దానికి HBr కలిపినప్పుడు మనకి బ్రోమినేషన్ చేసిన HBr అక్కడ బ్రోమినేషన్ చేస్తే బ్రోమినేషన్ చేసినప్పుడు bromine ఇది which is called as n-bromosuccinamide అమ్మ n-bromothalamide రెండిటి యొక్క ఫంక్షన్ ఒకటే allylic substitution will be takes place ఎక్కడైతే డబుల్ బాండ్ ఉందో దాని పక్క కార్బన్ దగ్గర బ్రోమిన్ యాడ్ అయిద్దమ్మా ఎక్కడైనా whether it is benzene గాని బెంజీన్ కాకుండా నాన్ అరోమేటిక్ వాటిలో ఎక్కడైనా సరే డబుల్ బాండ్ ఎక్కడైతే ఉందో దాని పక్క కార్బన్ దగ్గర allylic substitution will be takes place అమ్మా allylic substitution జరిగింది అది ఇంపార్టెంట్ అమ్మా మనకి చూసుకోండి ఒకసారి రైట్ మీ దగ్గర చూసుకున్నాం ఒకసారి